సో మరి రష్యాకి వచ్చాం కదా, సో ఇక్కడ ఒక ఇల్లు మనం తీసుకొని రెంట్కి, దాంట్లో మరి ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది వాళ్ళు మీకు చూపిస్తారు. అది తమ్నేల్ చూసారు కదా, మొత్తం అర్థమైపోయి ఉంటుంది. ఇదిగో కార్లో స్టార్ట్ అయిపోతున్నాం, చలో వెళ్దాం. ఇదేంటో హాలీవుడ్ సినిమాల్లో హారర్ ప్లేసెస్ లా ఉన్నాయి. ఎక్దమ్ ఠీకే. కొన్ని వస్తువులు తీసుకుందాం అని చెప్పి ఇదిగోండి పక్కన మన పెద్దరోజుకి వచ్చాం అన్న నేను. వెరీ నియర్ సూపర్ మార్కెట్స్ ఆర్ దేర్ అండ్ హైవే ఇస్ గుడ్. సో ఇంగ్లీష్ వద్దులే, చాలా దారుణంగా ఉంది, నాకు అర్థమవుతుంది, మీరు ఫీల్ అవుతున్నది మేము ఇంగ్లీష్ ఆపరా బాబు అనుకుంటున్నారు. చూసారు కదా మనకు అన్నీ పక్కనే ఉన్నాయి. ఈ కాటేజ్ మనం తీసుకున్న హౌస్ కూడా, హౌస్ పక్కనే పెద్దరోజు కానీ సూపర్ మార్కెట్ కానీ, ఈ పక్కనే హైవేస్, అంటే చాలా సెక్యూరిటీ కూడా ఉంది. ఆ హౌస్ ఒకసారి చూద్దాం ఇది ఎలా ఉందో. ఆల్రెడీ తీసేస్తున్నాం, మన ఫ్రెండ్స్ అందరూ లోపల ఉన్నారు ఆల్రెడీ. మనం ఏంటంటే కొంచెం లేట్గా వెనకాల ఇంకొన్ని వస్తువులు తీసుకోవాల్సి ఉంటే కొంచెం లేట్గా వెళ్తున్నాం నడుచుకుంటూ. ఇది హారర్ లొకేషన్కి వచ్చినట్టులే అన్న, అంతా హారర్ వైబ్స్ ఉన్నాయి. ఇదంతా చూడు, ఆ చెట్ల మధ్యలో హౌసెస్ వేరే లెవెల్ ఉంది. లక్ష్మీ గణపతి ఫిలిమ్స్, దెయ్యాల కోట, రష్యాದ ಹಳ್ಳಿಯ ಒಂಟಿ ಮನೆಗೆ ಸ್ವಾಗತ సుస్వాగత. అంటే చాలా దారుణంగా ఉంది, ఇదేదో ఫారెస్ట్లోకి వస్తున్నట్టుంది నాకైతే. పర్వాలేదు, అద్దుకోండి వచ్చేసాం మనం మన హౌస్ దగ్గరికి. ఓకే, అది డోర్ అలా బటన్ నొక్కితే ఓపెన్. ఇండియాలో అయితే ఇలాంటి ఎంజాయ్మెంట్ నేను చేయలేదని, మా ఫ్రెండ్స్ అందరూ బయట చిల్ అవుతాం అవుట్స్లో కంటే. సో మరి రష్యాకి వచ్చాం కదా, సో ఇక్కడ ఒక ఇల్లు మనం తీసుకొని రెంట్కి, దాంట్లో మరి ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తే ఎలా ఉంటుంది వాళ్ళు మీకు చూపిస్తాను. ఇదిగో నేను ఆల్రెడీ చూపించాను ఇక్కడ లొకేషన్స్ అనేవి చాలా హారర్ఫిక్గా, నాకైతే చాలా బాగా నచ్చింది, నాకు హారర్ అంటే ఇష్టం కాబట్టి. అయితే లేట్ చేయకుండా మరి లోపల హౌస్ ఎలా ఉంది, దానిలో ఏమేమి ఇచ్చారు, దాని కాస్ట్ ఎంత ఉంది అన్నీ చేస్తాను. మరి మీరు ఏమేమి తెలుసుకోవాలనుకుంటున్నారో రష్యాలో, నెక్స్ట్ బ్లాగ్ నేను ఏం చేయాలనుకుంటున్నారో కామెంట్ చేయండి, ఆ టాపిక్ మీద నేను బ్లాగ్ చేస్తాను. ఓకే దెన్ ఇవాళకైతే ఇది స్టార్ట్ చేద్దాం వీడియో, ఓకేనా బాబు? రెడీ బాబు? కెమెరా స్టార్ట్, కెమెరా లైట్ యాక్షన్. వచ్చేయండి. సో అది నాకు అదిగోండి మన హౌస్ చూసారు కదా, అదే మన చిట్టి పుట్టి బ్యూటిఫుల్ హౌస్, వుడెన్ హౌస్, మొత్తం చెక్కది. లోపల ఇంకా చాలా బాగుంటుంది, బయట నుంచి చూడడానికి అలా ఉంది. నాకు హౌస్ కంటే కూడా ఇక్కడ ఈ ఓపెన్ ఏరియా నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఈ లొకేషన్ చూడండి, ఇక్కడ మనం ఒక ఫుట్బాల్ గేమ్ ఆడుకోవచ్చు. ఈ ట్రీస్ చూడండి, ఈ ట్రీస్ చూసారా ఎంత బాగున్నాయో. మన ఇండియాలో ఎన్ని ట్రీస్ ఉండవు. అసలు ట్రీ హైట్ కూడా చూడండి ఒకసారి ఎంత ఉందో. అది చూసారు కదా ట్రీస్ ఎంత హైట్ ఉన్నాయో నాకు. సో ఈ ప్లేస్ నాకు చాలా ఎక్కువగా నచ్చేసింది అనమాట. ఆ పిల్లి చూడండి, రష్యన్ పిల్లి, పాపం చలికి తిరుగుతూ ఉంటాయి ఈ యానిమల్స్ ఇక్కడ. నాకు బాగా చలిగా ఉంది. సో ఇక్కడ చూడండి, ఇదేంటనుకుంటున్నారా, దీన్ని నేను ఇండియాలో ఉన్నప్పుడు నాకు తెలియదండి దీని గురించి. దీని పేరు బార్బిక్యూ అంటారంట. అంటే దీని మీద కట్లన్నీ వేసేసుకొని ఫ్రెండ్స్ అందరూ కలిసి కూర్చొని దీని మీద చికెన్ చేసుకొని ఏది కావాలంటే అది వండుకొని తినేస్తుంటారంట. ఇది సమ్మర్ అయితే బాగుంటుంది, వింటర్లో మనకి చలేస్తూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ చూసారంటే ఈ చైర్స్ అన్నీ ఇచ్చున్నారు. హౌస్ అయితే చాలా బాగుంది, నీట్గా, నాకైతే నచ్చింది. నచ్చకపోవడానికి ఏముంటలే, మనకి ఇంకో ఆప్షన్ లేదు. ఈ హౌస్కి మన కాస్ట్ వచ్చేసరికి 6000, అంటే మధ్యాహ్నం నుంచి నైట్ దాకా తీసుకుంటే 6000 అనమాట. కొంచెం కాస్ట్గానే ఉంది, కానీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ పిల్లి చూడండి, పాప ఇందాక నుంచి చలికి చచ్చిపోతుంది. ఇది మనకైతే ఇక్కడ రష్యాలో ఒక ఫ్రీ కూడా ఇచ్చారు, స్విమ్మింగ్ పూల్ ఇచ్చారు చూడండి. స్విమ్మింగ్ పూల్ అంటే స్విమ్మింగ్ పూల్ కాదు, ఓకే ఇది స్విమ్మింగ్ పూలే మాకు, ఓకేనా. అదిగోండి మొత్తం అంత గ్రీన్ కలర్లో ఉంది, న్యాచురల్ స్విమ్మింగ్ పూల్ అనమాట. సరదాగా అన్నాను, ఎందుకో మరి ఇదేదో సంథింగ్ ఏదో అయినట్టుంది ఇక్కడ. సరే మరి అయితే ఇంకా ఎక్కువసేపు బయట వద్దు. అది కూడా ఫ్రెండ్స్ అందరు లోపల ఉన్నారు చూడండి, హాయ్ హాయ్ హాయ్, అది లోపల ఉన్నారు. మరి లోపలికి వెళ్ళి వాళ్ళని కూడా మీట్ అయిపోదాం. అది చూశారు కదా, మనకి కొంచెం లోపల కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అంటే ఇండియన్స్ కదా, ఫుల్ కుకింగ్ అంతా బిజీలో ఉండరు. మనకేం పని లేదు, మనం వీడియోలు తీసుకోవాలి, మనకు అందుకే వచ్చాం. ఓకే మరి లోపలికి వెళ్ళి చూద్దాం ఒకసారి హౌస్ ఎలా ఉందో. ఓకే నమస్కారం, రష్యాలో బిగ్ బాస్ అనమాట. అదిగోండి చందన అన్న, విదిశాఖ హాయ్ అని. అదిగో అజయ్ అన్న ఎక్కడికి వెళ్ళినా ఒకటే డ్రెస్సింగ్ స్టైల్, అది ఆ స్టైల్ మారదు. అది జై బాబు అజయ్ బాబు కాదు, ఇది వాష్రూము. వావ్, అక్కడ కడుక్కోవడానికి పైపు లేదు, పక్కన ఒకటి ఉంది చూసారా, టిష్యూస్ అవి వాడాలన్నమాట రష్యాలో. ఓకే తర్వాత ఇది ఇక్కడే కిచెన్ ఉంది. ఇది ఒక చిన్న ఇండక్షన్ స్టవ్, రెండే ఉన్నాయి ఇక్కడ. ఆ రెండిట్లోనే ఇది ఫిష్ ఫ్రై చేస్తున్నారు.
హరిణి ఏమో చికెన్ 65 చేస్తుంది. ఓకే దెన్ ఇదేంటిది ఇది దీది ఏక్యా చిమ్నీ అంటే ఇక్కడ వచ్చే పొగంతా అది పీల్చుకొని బయటికి పంపించేస్తుంది. మనకు అంత ఐడియా లేవులే, మన ఇళ్ళల్లో లేవు కదా. హై ఓకే నెక్స్ట్ అదిగోండి పెద్ద టీవీ ఒకటి ఇచ్చేసారు. దీంట్లో రష్యన్ ఛానల్స్ వస్తాయి. అదే కంపెనీ ఏంటిది ఎల్జీ. మా ఇంట్లో కూడా ఎల్జీ టీవీ ఉంది, కాకపోతే చిన్న టీవీ. అబ్బా పైన చూసారా లైటింగ్స్ కిచెన్ లాగా. అక్కడ ఒక మైక్రో ఓవెన్ ఇచ్చారు. పైన అవేవో కబోర్డ్స్ అండి, మనకి ఎందుకు ఇవన్నీ తీద్దామా, నాకు తీయడం రాదు ఇవి. ఓకే వావ్ ఇన్ని గ్లాసులు ఇచ్చారు, మనం వీటిని ఏం చేసుకుందాం అన్న. ఇంకా సింక్ చూపించేది ఏముందిలే అండి. మనకు ఫ్రిడ్జ్ ఇచ్చారు, వాళ్ళు క్లోజ్ చేసి ఇచ్చారులే అండి, వీళ్ళే ఓపెన్ చేశారు. చూసారా వాళ్ళు ఖాళీగా ఇచ్చిన ఫ్రిడ్జ్ని ఒక 10 నిమిషాలు ఎలా నింపేశారో మొత్తం ఇస్తాం అనమాట. కింద ఖాళీగానే ఉంది. ఓకే మనం క్లోజ్ చేద్దాం దీన్ని. ఓకే దెన్ రూమ్ ఒకసారి చూడండి, లాంగ్ షాట్లో చూపిస్తాను. ఇక్కడ ఒక ఏదో సోఫా ఇచ్చారు. ఇదిగోండి మేమే ఎన్ని ఐటమ్స్ చేసి పెట్టేసాం. ఇక్కడ ఏదో అల్మరా ఇచ్చారు, మనకి ఎన్ని అవసరం లేదులే అండి. ఓకే ఇప్పుడు ఈ బెడ్రూమ్లోకి వెళ్ళిపోదాం. ఏండి వావ్ బెడ్రూమ్ అయితే చాలా బాగుంది. ఇక్కడ టెంపరేచర్ అడ్జస్ట్మెంట్, ఇది ఏదో బట్టలు పెట్టుకునేది. వావ్ చూసారు కదా, నీట్గా సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా ఉంది బెడ్రూమ్, నీట్గా ఉంది. ఇదొక బెడ్రూము, ఇంకొకటి ఉంది చూద్దాం. ఓకే ఓకే మనం ఇప్పుడు ఇంకో బెడ్రూమ్ చూద్దాం. ఇదిగోండి ఇదే ఇంకో బెడ్రూమ్, ఎవరు ఓపెన్ చేసి పెట్టేశారు. ఇక్కడేంటో 2 బెడ్లు ఉన్నాయి, అక్కడేంటి మరి ఒకటే ఉంది. మేబీ అక్కడ కలిసి పడుకునే వాళ్ళకి, ఇక్కడ డివోర్స్ అయిన వైఫ్ అండ్ హస్బెండ్స్ కనుకుంటా. అబ్బో గ్యాప్ కూడా పెట్టారు. అది ఇది ఇంకో బెడ్రూమ్, ఇక్కడ సపరేట్గా ఇచ్చారు బెడ్స్. ఇక్కడ కూడా టెంపరేచర్ అడ్జస్ట్మెంట్ ఉంది. నైస్, ఒక విండో వెంటిలేషన్. నైస్ బాగుంది. సో ఇదే అనమాట మనకి ఇచ్చిన ఫ్లాట్. వైఫై కూడా ఇచ్చిన్నారు మనకి. నైస్ హరిణి ऐसे हाँ ऐसे है ना करके सच करके किया रे साड़ी के पाल सा अपना चिकी सारे से लारे से डांसर ने के दिल से ना ए चंदनी डांसिंग चल छोड़ दिया दिल कभी कैच किया रे Miss Harini Karunanidhi, hi. What are you making actually? Prawns tofu. Wow, can I see that? Oh, no need permission, right? Wow, looking very delicious. Sorry. Can you tell me how many dishes you are making today? 8. Totally, అంటే 8 రకాల డిషెస్ చేస్తుంది అనమాట ఇవాళ. కెన్ యూ టెల్ మీ నేమ్స్ ఆఫ్ చికెన్ బిర్యానీ, పెప్పర్ చికెన్, ప్రాన్స్ కర్రీ, ఓకే, అండ్ దెన్ చికెన్ 65, ప్రాన్స్ కర్రీ. వావ్ ఓకే, I forgot is a new dish. Okay, we'll see that how she will make this. दीदी आपको पता है कितना डिशेस है? हाँ 21 डिशेस बन रहे हैं। लेकिन नाम पता नहीं क्या क्या है. हाँ नाम तो थोड़ा बहुत पता है मेरे को, लेकिन जितना पता है उतना बोल. चिकन बिरयानी, Okay. चिकन 65, Okay. then fish fry, Okay. then prawn, Wow. Okay. prawn 65, Okay. then cauliflower 65, Wow. chicken 65 I already. Okay, ice cream and cola. Ice cream and cola. Cool drinks were in. Desserts also. Yeah, nice. Thank you Visha Didi. See, hello. కన్నడ సాంగ్సా? హలో తెలుగు మాకు ఉంది, ఒక లాంగ్వేజ్ ఉంది, మాకు తెలుగు సాంగ్స్ మాకు వినాలని ఉంటుంది. సో నువ్వు తెలుగు సాంగ్స్ కూడా ప్లే చేయి. ఒక తెలుగు, ఒక హిందీ, ఒకటి తమిళనాడు వాళ్ళు వద్దులే, తమిళ సాంగ్స్ వద్దు. హరిని తమిళ సాంగ్స్ కావాలా? కావాలే, తమిళ వాళ్ళు కూడా ఉన్నారు కదా. మనం అందరి సాంగ్స్ని మనం ఇట్లా రెస్పెక్ట్ చేద్దాం. రారా రకం సాంగ్ ఇది మూవీ నేమా? కన్నడ రా ఎక్క సక్క రక్కమ్మ. ఏ
విక్రాంత్ రోణ కన్నడ ఫిలిము. అబ్బో తమిళ్, తెలుగు నేను కాన్ఫిడెన్స్ లేదు అసలు, ఎంత కాన్ఫిడెన్స్ తెలుగు అని చెప్పి. తమిళ్. ఓకే, ఎవరెవరికి ఏ డిషెస్ అలాట్ చేశారో చూద్దాం. హరిణి, వాట్ ఆర్ డిషెస్ దే అలాటెడ్ యూ? యూ ఆల్రెడీ యూ ఓన్లీ అలాటెడ్ రైట్? ఓకే దెన్ జస్ట్ లీవ్ ఫర్ 8 డిషెస్ అని చెప్పింది. 8 అంట. రక్కమ్మ సోడా బాటిలి రా రక్కమ్మ రా. ఏ బాబా ఓకే, మరి ఇవాళ విదిశాకి ఏ డిషెస్ అలాట్ చేస్తారో చూద్దాం. दीदी आपको कौन सा डिशेस अलॉट किया? मुझे फिश फ्राई करने के लिए अलाउ है एंड పొటాటో ఫ్రై. సో వెస్ట్ బెంగాల్ నుంచి కాబట్టి ఫిష్ కర్రీ చాలా బాగా అద్భుతంగా చేస్తుందని చెప్పి టాక్ ఫేమస్. ఓకే భయ్యా, आपको कौन सा डिश अलॉट किया? मेरे को कुछ नहीं है अभी. అదే అసలు అన్న లేదు, సింగిల్ డింగ్ 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 డింగ్. ఇదిగో कौन सा डिशेस अलॉट किया तेरे को? నీకు యా డిషెస్ అలాట్ ಮಾಡಿದ್ರು ನಿಂತು? ನನ್ಗೆ ಯಾವ್ದು ಏನಿಲ್ಲ ಅಷ್ಟೇ. DBC డెత్ బై చాక్లెట్. వావ్, అడుగుదాం. అజయ్ అన్న నీకేం చెప్పినారు, నువ్వేమేం చేయాలా? 21 డిషెస్ నువ్వు ఒకటివా? అవును, అంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయినావు. అంతే. ఓకే, అంటే స్పెసిఫిక్ గా ఒకటని అంటే ఏం లేదు. లీడర్ అదే లీడర్ అనమాట కుకింగ్ కి, మా షెఫ్ కి, వాళ్ళ మా కుకింగ్ ప్రోగ్రామ్. హరిని, చికెన్ ఎవరు? చికెన్ யாரு? சிக்கன்னா எது? சிக்கன்ல நிறைய டிஷ் இருக்கு. இல்ல you allotted for chicken curry. Chicken curry you? Yeah, see I am very famous for chicken curry guys. nice he is a hard worker and a supervisor. She can't even understand but she is doing something. not like me. She can't sit. She have to do something. Yeah. That's why she is That's the main thing. Vijay, idhar paathu vara. నేను పాతుకుంటా కదా, నీకెందుకు? నేను పాతుకుంటే వేరే లెవెల్ ఉంటుంది. పాతుకో అంటే తమిళ్లో చూసుకో అని అర్థం. హరిని, నువ్వు టెన్షన్ పడకు, నేను పాతుకుంటుంది చూడు. మరణ మస్తు మరణ నప్పుతారుణ చూడండి. బిర్యానీ అయిపోయిందిరా, మందే మొత్తం. ಪ್ರಾನ್ 65 ನಾನೇ ಮಾಡಿದ್ದು. Rice is ready. చికెన్ కర్రీ నాకు నా రెడిద బరబ కన్నే నా ఎరంగి బరబ. నేను యాక్చువల్గా చికెన్ కర్రీ చేయాలి, హరిని నన్ను చేయనివ్వట్లేదు. ఏదో అయ్యో అంత ఆయిల్ పోస్తున్నావేంటి? బాగా ఉడికిపోయింది, కొంచెం ఫ్లేమ్ తక్కువ చేయాలి. అయిపోయింది. మనకి ముక్కలు బాగా వాటర్ ఎక్కువగా వచ్చేసినాయి. పర్లేదు, అది కూడా చేస్తుంది. అసలు కూడా ఇస్తాం. ఇప్పుడు మూత పెట్టేస్తే అయిపోయింది చికెన్. చికెన్ అయిపోయింది, నాకు సంబంధం లేదు. ఇండియన్ షెఫ్ స్పెషల్లీ ఫర్ చికెన్ కర్రీ ఫ్రమ్ ఇండియా సైనింగ్ అవుట్. என்ன எப்போ தெலுங்கு சாங் எனக்கோ சாங்ஸ் இருக்கு. அது வர மாட்டேங்குது. தெலுங்கு சாங்ஸ் நான் சர்ச் பண்ணுவேன். వెజ్, నాన్ వెజ్, కూల్ డ్రింక్లు, స్వీట్లు, ఐస్ క్రీమ్లు అన్నీ కలిపి 21 డిషెస్ అయిపోయినాయి మొత్తానికి. ప్రాన్స్ కర్రీ ఒక దగ్గర, మళ్ళీ పక్కన అదేదో గోబీ ఫ్రై అనుకుంటా, మళ్ళీ ప్రాన్స్ ఫ్రై ఒకటి పక్కన, అది తర్వాత పక్కన చిల్లీ చికెన్ అంట, అదిగోండి. మళ్ళీ పక్కన చికెన్ కర్రీ మామూలుది, అదిగో చికెన్ పకోడీలా ఉంది, చికెన్ 65 అంట, మళ్ళీ ప్రాన్ 65 అంట. ఇది ఫిష్ కర్రీ, ఇదేమో బిర్యానీ, చికెన్ పాస్తా, ఇది ఇంకో స్టైల్ ఆఫ్ బిర్యానీ, సలాడ్, నాన్, రోటీ, తర్వాత అదే చపాతి, ఐస్ క్రీము, కూల్ డ్రింక్స్, తర్వాత ఇది శాండ్విచ్, గులాబ్ జామున్స్, ఇదేందో చాక్లెట్ మిల్క్. హరిని అందరికి సర్వ్ చేస్తుంది.
చూడండి ప్లేట్లు. హరిని బాగా టైట్ అయిపోయింది. అది అన్న ఒకటే తినకూడదన్న ఐస్ క్రీము, అందరికి అది షేర్ చేసుకొని తినాలి. ఇప్పుడు మంచోడు. అదే హరిని అని బేడ పోతుంది. మనకు కూడా పెట్టారంట. ఇది చందన్ అన్న ప్లేటు, చందన్ అన్న ప్లేస్. అదే అది. ఇప్పుడు ఎందుకులే అన్న అవన్నీ తినండి మంచిగా. అన్న అన్న ఎలా ఉందన్న చెప్పు అన్న, చెప్పకుండా తినేస్తున్నావు. ఆకలికి ఆయనకి ఏం అర్థం కావట్లేదు. टेस्ट कैसा था? बहुत बढ़िया। अंजन भैया पता भी नहीं. नो साउंड. हरनी 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 रिव्यू सोल हरनी எப்பறா என் ஃபுட்டுக்கு நானே ரிவ்யூ சொல்லுவேன். நீங்க தான் ए நான் चिकन करी ఇప్పుడు ఇருக்கு. అది என்ன టేస్ట్ பண்ணு. గులాబ్ జామున్ ఎంగైతే ఇదిగో ఈ మనిషి చూడండి, ఇంకా ప్లేట్లో పెట్టుకొని ఇంకా తినలా, స్టోరీలు పెట్టుకుంటున్నాడు. అందరూ ఇదిగో నాది అయిపోయింది ఒక రౌండ్. చూడండి ఎంతమంది సర్వ్ చేస్తుందో. ఫర్ హిమ్ మష్రూమ్ బిర్యానీ అండ్ బ్యాలెన్స్ షైడిష్ कंप्लीट द चिकन. देख भाई और दीदी कितना अच्छे दिख रहे हैं एक फ्रेम में. బాయ్ దీది బాయ్ బాయ్. నా నేను యాక్చువల్లీ ఇది ఫస్ట్ ఇయర్ నుంచి వెయిట్ చేస్తాను, ఇద్దరు ఎవరో ఒకరు చెప్తారేమో అని చెప్పి. ఇద్దరులో అనలేదు ఎవరు. రెస్పాన్సిబిలిటీస్. అన్న గ్లాస్లో కోలా పోయి అన్న. Frustrated for me. ఫ్రజల్ నాట్ ఫ్రస్ట్రేషన్. Frustrated. ఫ్రజల్ అది. घुमा दो इसको बॉटल को. What you guys? నాట్ ఫ్రెష్ స్టైల్. ఫ్రజల్ క్యార్ని ఇట్స్ హే స్టైల్ అని ఇరుకు అమ్ముడు. థ్యాంక్ యూ దీది. She will say, I don't know, I'm lying. Sorry. అది మొత్తానికి అయిపోయింది. చేతులు కడుక్కోవడానికి కూడా ఓపిక లేదు. Chicken curry. ఏడు చూడు తినేసి సుఖంగా ఉంది. ఇప్పుడు ఈ హరిని ఇంకా సర్వ్ చేస్తానే ఉంది. హరిని స్టార్టింగ్ నుంచి ఇప్పుడు సర్వ్ చేస్తానే ಹರಿಣಿಗೆ ಬಿರಿಯಾನಿ ಸಾಕಾಗ್ಲಿಲ್ಲ ಅದಕ್ಕೆ. साकाग लिया. दीदी जुगाड़ कर रहे हैं स्पेस खाने को. इन ఈటింగ్ ఇన్ వెస్ట్ బెంగాల్ స్టైల్. ఆ ఫోన్లో ఇదిగో ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది 3% ఛార్జింగ్ అని చెప్పి. 3% టిపికల్ ఇండియన్ బిహేవియర్. ఛార్జర్ కూడా తెచ్చుకోవాలన్నమాట నేను. మీకు ఎక్కడైనా వీడియో ఆగిపోయిందంటే అడ్జస్ట్ చేసుకోండి. हाँ नहीं पाती हूँ। మాస్ మాస్ తమిళన్ తలైవి అయిపోయిందండి. అందరిది అయిపోయింది. నా గులాబ్ జామున్ లేదు, నేను గులాబ్ జామున్ తింటున్నాను. ఆయన చూడండి లెగవటానికి ఎనర్జీ లేక ఆడే కూర్చొని ఒక నాన్ తీసుకొని దాన్నే తింటూ ఉంటాడు రిపీటెడ్గా. ఐస్ క్రీమ్ లాస్ట్ ఇది చూడండి ఎట్ట తింటుందో హరిని, మొత్తం ఎత్తుకొని ఫుల్ ప్యాకెట్. Bro, I worked so much hard. ఎస్ హరిని, దట్ ఈస్ వెరీ లెస్ ఫర్ యూ. ఓకే పార్టీ అలా కంప్లీట్ అయిపోయింది. చూడండి అసలు ఆమె విష్ణుమూర్తి ఆసనం వేసి తాగుతుంది కోలాన్ని. సూపర్. ఏంటి గర్ల్స్ అందరూ ఒక బెడ్ మీద, బాయ్స్ అందరూ ఒక బెడ్ మీద కూర్చున్నారు. ఓకే ఓకే ఫుల్ గా ఎంజాయ్ చేసేసాం. కొంచెం లేట్ అయింది తినడానికి, బట్ ఎవ్రీథింగ్ ఈస్ గుడ్. గుడ్ ఓన్లీనా? వెల్ గుడ్. Very good. It's really ಲವ್ nice. ಮಾಡ್ದಂಗಿರಿ ಚೆನ್ನಾಗಿರಿ ಎಲ್ಲ. ఓకే ఓకే దెన్ దిస్ ఈజ్ అవర్ డే ఇన్ రష్యా. బై బై. बर्थडे चंदन अन्ना बर्थडे, माई बर्थडे, Advance birthday. दीदी बर्थडे, विदिशा दीदी का बर्थडे और उसका नाम क्या? ಹರಿಣಿ. हरिणी का बर्थडे. ओके देन बाय 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 Bye, bye. बाय.